వాడు చెప్తే వింటే కదా పడదమా ఇక్కడ సైకిల్ అంటే ఇటు పక్కన నువ్వు ఇక్కడ పెట్టి అప్పుడు అడే ఇంకా పాడలేదు లేదు నువ్వు కానీ ఆంటీ ప్రార్థన అయిపోయింది ప్రార్థన సైకిల్ అంటే పెట్టి ఇది పెట్టుమా జరపడానికి రాదు అరే రాదు మా చూడ్డానికి ఏమైంది లైట్ ఎందుకు రాలే లైట్ పెట్టాడు అసలు మీరు బ్యాటరీ సేవర్ ఎందుకు పెడతారా ఎందుకు అయిపోతుంది ఛార్జింగ్ అందరు ఇక్కడనే చూడండి అని ఏం ఆలోచిస్తారు మరి చూడండి కొత్త సాంగ్ నేర్చుకుందాం ఇక అంతా చెప్తుందండి వచ్చే లోక రక్షకుడు మన రాజు జన్మించే పేద ఇంటిలో పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు పాడుతున్నాం ఒకసారి మీరు వినండి
పాడండి, తర్వాత మీరు పాడాలి, సరేనా? మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు. ఇప్పుడు మీరు పాడతారా? మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు. వచ్చిందా లైన్? వచ్చిందా? పాడతారా మీరు? పాడండి. మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు. ఒకటోది ఇది పల్లవి, సరేనా? ఇప్పుడు ఫస్ట్ది మేము పాడుతున్నాం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టెను మన లోకారక్షకుడు. పాడదామా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెట్టెను మన లోక రక్షకుడు, పంచి పెట్టెను మన లోక రక్షకుడు. వచ్చిందా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెట్టెను మన లోక రక్షకుడు, పంచి పెట్టెను మన లోక రక్షకుడు. వచ్చిందా? పాడదామా? మన ఆడ నుంచి పల్లవి పాడదాం. ఫస్ట్ సరేనా? రెడీ? 1, 2, 3 స్టార్ట్. మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెట్టెను మన లోక రక్షకుడు, పంచి పెట్టెను మన లోక రక్షకుడు. వచ్చిందా? ఫస్ట్ స్టార్ట్ పల్లవి. నెక్స్ట్ కళ్ళు తెరచే గుడ్డివానికి, కాలిచ్చే గుడ్డివానికి, స్వస్థపరిచెనము మన లోకారక్షకుడు. పాడుతున్నాం, వినండి, వినండి. కళ్ళు తెరిచే గుడ్డివానికి, కాలిచ్చే గుడ్డివారికి, కళ్ళు తెరిచే గుడ్డివారికి, కాలిచ్చే గుడ్డివారికి, స్వస్థపరిచెనము మన లోకారక్షకుడు, స్వస్థపరిచెనము మన లోకారక్షకుడు. వచ్చిందా? కళ్ళు తెరిచే గుడ్డివారికి, కాలిచ్చే గుడ్డివారికి, కాలిచ్చే గుడ్డివారికి, స్వస్థపరిచెనము మన లోకారక్షకుడు, స్వస్థపరిచెనము మన లోకారక్షకుడు. మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు, పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు. లాస్ట్ 3. అబ్బబ్బ ఎంత ప్రేమ, యేసయ్య చూపే మన మీద,
ప్రాణము పెట్టేనమ్మో మన లోకారక్షకుడు పదమా అబ్బబ్బా ఎంత ప్రేమ యేసయ్య చూపే మన మీద అబ్బబ్బా ఎంత ప్రేమ యేసయ్య చూపే మన మీద ప్రాణం పెట్టేనమ్మో మన లోకారక్షకుడు ప్రాణం పెట్టేనమ్మో మన లోకారక్షకుడు మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు. వచ్చింది కొత్త సార్ ఇది క్రిస్మస్ వాడదారు. ఇది సాంగ్ క్రిస్మస్ సాంగ్ న్యూ ఇయర్. వచ్చిందమ్మా అనేది మన యేసు మన రాజు వచ్చింది. మరోసారి వాడదామా? ఇప్పుడు మీదే వాడండి, మీరే వాడాలి, సరేనా? 1 2 3 స్టార్ట్. మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెట్టేనమ్మో మన లోకారక్షకుడు పంచి పెట్టేనమ్మో మన లోకారక్షకుడు. గట్టిగా వాడండి. మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు. కళ్ళు తెరిచేటువంటి వారికి కాళ్ళు ఇచ్చేటువంటి వారికి కళ్ళు తెరిచేటువంటి వారికి కాళ్ళు ఇచ్చేటువంటి వారికి స్వస్థపరచేను మన లోకారక్షకుడు స్వస్థపరచేను మన లోకారక్షకుడు. మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు. అబ్బబ్బా ఎంత ప్రేమ యేసయ్య చూపే మన మీద అబ్బబ్బా ఎంత ప్రేమ యేసయ్య చూపే మన మీద ప్రాణము పెట్టేనమ్మో మన లోకారక్షకుడు ప్రాణం పెట్టేనమ్మో మన లోకారక్షకుడు. మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు. వచ్చిందా? బాగుంది కదా సాంగ్? ఏయ్ ఏమైందండి? ఏమై? ఏయ్ ఏయ్ యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో మన యేసు మన రాజు జన్మించే పేద ఇంటిలో పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు పాపుల రక్షింప వచ్చే లోకారక్షకుడు.
రెండు చేపలు 5,000 మందికి 5 చేపలు 5,000 మందికి పంచి పెట్టెను లోక రక్షకుడు పంచి పెట్టెను లోక రక్షకుడు మన యేసు మన రాజు జనించెను ఇంటిలో మన యేసు మన రాజు జనించెను ఇంటిలో పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు కనుకడు చెట్టి వారికి కనిపించే వారికి కనుకడు చెట్టి వారికి స్వస్థపరిచేను మన లోక రక్షకుడు స్వస్థపరిచేను మన లోక రక్షకుడు మన యేసు మన రాజు జనించే పేద ఇంటిలో మన యేసు మన రాజు జనించే పేద ఇంటిలో పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు అబ్బబ్బయ్యప్ప ప్రేమ యేసయ్య చూపె మన మీద అబ్బబ్బయ్యప్ప ప్రేమ యేసయ్య చూపె మన మీద స్వస్థ ప్రాణము పెట్టెను లోక రక్షకుడు ప్రాణం పెట్టెను లోక రక్షకుడు మన యేసు మన రాజు జనించే పేద ఇంటిలో మన యేసు మన రాజు జనించే పేద ఇంటిలో పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు పాపుల రక్షింప వచ్చే లోక రక్షకుడు వచ్చిందా సార్ వచ్చిందా యాక్షన్ సాంగ్ ఇది నేర్చుదామా ఆచార్య వచ్చిందా హిందీ పాట వాడదామా హిందీ పాట ఏది కిందదా అన్ని చెప్తుంది కదా మళ్ళీ ఏవి హిందీ పాట హిందీదా ఇది మొత్తం పర్ఫెక్ట్ వచ్చు హలో అది కూడా చేద్దాం ఫస్ట్ లేవండి అందరు లేవండి పైకి బైబిల్స్ పక్కకు పెట్టండి అందరూ ఉండడం కూడా లేవాలి నీతోనే మాట్లాడినా ఎంతో మంచివాడు నమ్మదగిన వాడు నా ప్రార్థన వింటాడు ప్రార్థన ఎంతో మంచివాడు నమ్మదగిన వాడు నా ప్రార్థన వింటాడు హలో 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 జీసస్ मुझे आपसे बात करो ना आप कितने अच्छे हैं आप कितने सच्चे हैं मेरे प्रार्थना सुनते हैं उत्तर देते हमेशा हेलो 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 जीसस मुझे आपसे बात करो ना చేద్దామా వస్తావా 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 మంచోడంటాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను మంచోడంటాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను అడిగిందల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు అడిగిందల్లా ఇస్తాడు స్నేహం చేస్తాడు లలలా 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 సమాన దగ్గరికి వెళ్తావా 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 సమాన దగ్గరికి వెళ్తావా వెళ్తావా పిచ్చోడంటాడు నిన్ను కలవడతాడు నిన్ను పిచ్చోడంటాడు నిన్ను వేవడతాడు నిన్ను చీపోలు అంటాడు నీ దూరం చేస్తాడు చీపోలు అంటాడు నీ దూరం చేస్తాడు లలలా 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 ఇది వచ్చిందా పర్ఫెక్ట్ గా
చేయండి. చెప్తున్నా కొంచెం ఏడుస్తా చాక్లెట్ మరి ఏ కీర్తన मेरे लिए यीशु मेरे लिए उतर दिया है यीशु मेरे लिए उतर दिया है प्रतिदिन आहा आहा प्रतिदिन हो प्रतिदिन आहा प्रतिदिन हो ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे ताल बजाओ ఇవి నేర్చుకోరా చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా పశ్చిమాని నేశ్రమాని చెవులు ఉండే తప్పని వినాలి చెవులు ఉండే తప్పని ఇదే ఆపత్ వినకపోతే డేంజర్ ఇదే ఆపత్ వినకపోతే డేంజర్ యేసు మాట వినే నీకు బ్రతుకుతా వింటేనే రక్షణ నీకు బ్రతుకును వింటేనే రక్షణ నీకు బ్రతుకును చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా సకల మాటలా దేవుని మాటలా ఏది వింటావు ఏది చేస్తావు మాటలా కాకి విన్నది చేత విన్నది గడ్డ విన్నది సృష్టి విన్నది కాకి విన్నది చేత విన్నది గడ్డ విన్నది సృష్టి విన్నది యేసయ్యా విన్నాడు ప్రాణం పెట్టాడు యేసయ్యా విన్నాడు ప్రాణం పెట్టాడు వింటేనే రక్షణ యేసు
వింటేనే రక్షణ యేసు కర్పణ. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఫ్రెండ్స్ మాటల పేరెంట్స్ మాటల ఏది వింటావు ఏది చేస్తావు. మూతు మాటల సినిమా పాటల వద్దురా బాబోయ్ దుర్గ చెవులు. పూతు మాటల సినిమా పాటల వద్దురా బాబోయ్. దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో వాక్యం రాయబడినది. దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసం రాయబడినది. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి, ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. వినే చెవులు ఉన్నాయా. కొట్టద్దు చెప్పాలి మీకు ఇష్టమైన కూర్చోండి. మీకు ఏది ఇష్టం అది చేపించినాక మళ్ళీ ఇది చెప్పిస్తాం. ఇంకా లేవచ్చు బయట చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పండి, చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పండి. వినుల తమ్ముడ వినుము, వినుల చెల్లెల వినుము, వినుల తమ్ముడ వినుము, వినుల చెల్లెల వినుము. దేవునాను విగ్గరించి వెళ్ళినందున చిత్రపటాను పటాను పటాను, చేప కడుపులో చిక్కుకొని పోయాను, చిత్రపటాను పటాను పటాను, చేప కడుపులో చిక్కుకొని పోయాను. ఇంకొక ఏబిసిడి అంట. ఇంకా గమ్మనైనది మధురాతి మధురమే, యేసుని ప్రేమ బహుగమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే, భలే భలే గుండిలే తేనె కంట తీయగా, భలే భలే గుండిలే తేనె కంట తీయగా. యేసుని ప్రేమ బహుగమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. రెండు చిన్న చేపలు ఐదేళ్ళు తిన్నారు, ఆహా ఓహో అన్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5 వేలు ఏమైంది. ఆహా ఓహో అన్నారు. భలే భలే గుండిలే తేనె కంట తీయగా, భలే భలే గుండిలే తేనె కంట తీయగా. యేసుని ప్రేమ బహుగమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే, యేసుని ప్రేమ బహుగమ్మనైనది. జీవాహారం మధురాతి మధురమే. కానాను నీళ్ళను మార్చాడు, ద్రాక్షారసమును తాగి ఆహా ఓహో. కానాను పెళ్లిలో నీళ్ళను మార్చాడు, ద్రాక్షారసము తాగి ఆహా ఓహో అన్నారు. భలే భలే గుండిలే తేనె కంట తీయగా,
చేద్దామా సూపర్ 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 చేద్దామా సూపర్ 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 నేను సూపర్ లీడర్ నేను జీవించగలను నేను సూపర్ లీడర్ అవుతాను నేర్చుకోండి కట్టేది సంసోన వలెనే సింహమును పట్టి దవడను తీర్చెదను సంసోను వలెనే సింహమును పట్టి దవడను తీర్చెదను సూపర్ 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 లీడర్ చేయండి సూపర్ సూపర్ చూడండి కొత్తది సాగు సూపర్ 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 లీడర్ సూపర్ 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 లీడర్ సమూయేలు వలెనే ప్రార్థించెదను ప్రవక్తగా మారెదను సమూయేలు వలెనే ప్రార్థించెదను ప్రవక్తగా మారెదను సూపర్ 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 లీడర్ సూపర్ 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 లీడర్ సూపర్ 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 లీడర్ చేయండి సూపర్ 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 లీడర్ పౌలు వలెనే జీవించెదను వీరునిగా మారెదను పౌలు వలెనే జీవించెదను వీరునిగా మారెదను సూపర్ 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 లీడర్ 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 మీరు యాక్షన్ మీరు ఎప్పుడైనా ఇంకొకరు పోండి నువ్వు వీడుండు నువ్వు చేయండి యాక్షన్ సాంగ్ ఇక ఇది చూడండి తెచ్చినారు నువ్వు ఇద్దరు కలిసి పోవద్దు లేవండి ఇష్టం లేదు వచ్చు కదా బుడిబుడి అడుగు స్టార్ట్ చేయండి బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదము సండే స్కూలుకి వెళ్తూ యేసుని స్తుతించెదము బుడి బుడి అడుగు లక్కీ ఇట్లా యేసుతో నడిచెదము మీరు పట్టాలి కూడా యాక్షన్ చేయండి అక్క చేస్తాను యాక్షన్ చేయండి మంచి ప్రైజ్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదము సంతోషముగా నా యేసుతో ఎవ్రీడే గడిపెదను ప్రైజ్ లార్డ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదము చిని ఎబ్రోన్ సైనికులం యేసురాజపు వారసులం చిని ఎబ్రోన్ సైనికులం యేసురాజపు వారసులం బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదము చెయ్యు సండే చేయమంటారు బైబిల్ కింద యేసుని స్తుతించెదను నా చిన్ని ప్రాయములో నా యేసుని వెంబడించుచు నా సిలువను ఎత్తుకొని గురి ఎదుటే సాగుదాం. నా చిన్ని ప్రాయములో నా యేసుని వెంబడించెదం నా సిలువను ఎత్తుకొని గురి ఎదుటే సాగుదాం. అందరూ ఏం చేస్తారు
రాజ్యం చాక్లెట్ ఇస్తుందా? అందరికీ సేకరించెదను. చాక్లెట్ ఇస్తుందా? సంతోషముగా నా యేసుతో ఎరిరే. ప్రైజ్ లార్డ్ చెప్పుచు అందరికీ సేకరించెదను. సంతోషముగా నా యేసుతో ఎరిరే గడిపెదను. చిన్ని హెబ్రోన్ సైనికులం యేసురాజుని వారసులం. చిన్ని హెబ్రోన్ సైనికులం యేసురాజుని వారసులం. గుడి గుడి అడుగులు వేస్తూ యేసుకు నడిచెదము. సండే స్కూల్ కి వెళ్తూ యేసుకు నడిచెదము. ఇంకా వచ్చా లేదు గాలి చేయండి మీరే. వచ్చా మీకు రెడీ 1 2 స్టార్ట్. మైనంత హాయ్ హాయ్ గుండె నిండా జాయ్ జాయ్. మైనంత హాయ్ లేదు నాకింకా ఫియరు. ఏసే కదా నాడియరు. లేదు నాకింకా ఫియరు. ఏసే కదా నాడియరు. సిన్నరైన నన్ను లేవేసి రక్షించెను. సంగనను మార్చుకొని నేర్చుకో. డాక్టర్గా చేసుకొని సేమ్ ప్లేస్ లో నన్ను ఉంచెను. సిన్నరైన నన్ను అక్క నేర్పిస్తుంది. లేవేసి రక్షించెను. సంగనను మార్చుకొని డాక్టర్గా చేసుకొని సేమ్ ప్లేస్ లో నన్ను ఉంచెను. గుండె నిండా జాయ్ జాయ్ మైనంత హాయ్ హాయ్. గుండె నిండా జాయ్ జాయ్ మైనంత హాయ్. లేదు నాకింకా ఫియరు. ఏసే కదా నాడియరు. లేదు నాకింకా ఫియరు. ఏసే కదా నాడియరు. ట్రబుల్స్ అన్ని వచ్చిన storms అన్ని లేచిన I don't have any భయము. యేసయ్యా ఒక్కసారి స్టాప్ అనగానే అయిపోతాయన్నీ కూల్ కూల్. యేసయ్యా ఒక్కసారి స్టాప్ అనగానే అయిపోతాయన్నీ కూల్ కూల్. అయిపోతాయన్నీ కూల్ కూల్. అయిపోతాయన్నీ కూల్ కూల్. ఇంకా ఏం యాక్షన్ సాంగ్ ఇంకా ఇంకా యాక్షన్ సాంగ్ ఆచార్య నేర్పించింది కదా అక్క బాగుంటుంది. తర్వాత ఇప్పుడు కాదు. తుర్రమని మీరు చేస్తలేరు. గట్టి చేయండి అక్క. ఇది లాస్ట్ సాంగ్ యాక్షన్ సాంగ్ మళ్ళీ లేదు. రెడీ 1 2 స్టోరీ ప్లీజ్ స్టార్ట్. చేయండి. తుర్రమని వర్క్ సాగానా. తుర్రమని వర్క్ సాగానా. నీవంటే నాకు భయమే లేదు. ఎందుకంటే నా యేసయ్య బిడ్డను. నీవంటే నాకు భయమే లేదు. ఎందుకంటే నా యేసయ్య బిడ్డను. నీ పప్పులు నా దగ్గర ఉడకవు ఉడకవు. నీ పప్పులు నా దగ్గర ఉడకవు. తుర్రమని ఉరుకు సాతానకు తుర్రమని ఉరుకు సాతానకు. చేయండి మీరు. రండి పిల్లలు. నీవంటే నాకు చేయండి. నీవంటే నాకు భయమే లేదు. ఎందుకంటే నాలో యేసయ్య ఉన్నాడు.
టీచర్కి ఆంటీకి నీవంటే నాకు భయమే ఎందుకంటే నాలో యేసయ్య ఉన్నాడు ఇప్పుడిక నీకు తిప్పలు తప్పవు ఇప్పుడిక నీకు తిప్పలు తప్పవు నాని ఉరుకు సాతానా కూర్చోండి అందరు కూర్చోబెట్ట కూర్చోండి అందరూ కంఠవాక్యం ఏంది పోయిన సండే కంఠవాక్యం విలియం కంఠవాక్యం ఏంది పోయిన సండే అవి నేర్చుకోమని చెప్పింది నేర్చుకున్నారా అంటే అవి కాదు మామూలుగా క్రిస్మస్ అవన్నీ నేర్చుకున్నారా నేర్చుకోలేదా ఒక్కటన్నా ఒకటో రెండు వచ్చినాయి చెప్పండి మరి ఎవరికి వస్తే వాళ్ళ కంఠవాక్యం నాకు మారుడా నీ హృదయం నాకేమో లేచి చెప్పాలి లేచి చెప్తే తెలుస్తుంది నాకు మారుడా నీ హృదయం నాకేమో నువ్వు చెప్పు అందరు ఇప్పుడు కూర్చో చెప్ప ఈ నుండి కడతాకలు చెప్తుంది అన్న పిల్లలు కడతాకలు చెప్తుంది అన్న అయిపోయినాయా అందరూ చెప్పిరా ఏ బిట్టు కడతావాక్యం చెప్పుంటే నేర్చుకోమని చెప్పి చెప్పమని కాదు ఇవి నేర్చుకోవాలి నేర్చుకోమని చెప్పిరా నేర్చుకోవాలి వచ్చింది తను కూర్చోరా కూర్చోరా నువ్వు కూర్చోరా ఆడ కూర్చుంటావా అరే నువ్వు ఇట్రారా నేను వెళ్ళిద్దా ముందుకు జర్రా నువ్వు ఇట్రారా ఏ బాబులు మంచి కూర్చో ఏ పెంచి నువ్వు గల్లబాయా డేవిడ్ వస్తుంది పోయినసారి అంటే ఏం చెప్పింది స్టోరీ స్టోరీ నేమే లిట్ మందు పెట్టాము చాక్లెట్ ఇస్తా మంచిగా ఉన్న వాళ్ళకి చాక్లెట్ ఇస్తా వాళ్ళకి తెలియాలి నేమే స్టోరీ చెప్తారండి బబ్లు విలియం ఏం స్టోరీ చెప్పింది పోయింది సార్ మమ్మీ స్టోరీ ఏం చెప్పింది సండే రాలే పని చేసిరా ఏ మళ్ళా వేసినవేంద్రా చెప్పురా ఒక ఆమె కోసం చెప్తుంది అంటే స్టోరీ చెప్పరా కాంతి గురించి చెప్తుంది ఎక్కడ పరిచర్య చేస్తుంది నేను సండే స్కూల్లో ఉన్నానా నాకెలా తెలుసు మీరుండి మీరు వినకుండా నేను చెప్తే అంటారా మీరు చెప్పండి ఇక్కడ కూర్చోరా ఏం పేరు నాకు తెలియదు అవును పేరేం పేరు చెప్పండి ఈరోజు బైబిల్లో నుంచి ఒక స్టోరీ చెప్తా లోయ బీచ్ అయినా లోయ సంథింగ్ ఏ బాబు ఆమె ప్రాప్తం నీకేం పని కూర్చో కూర్చో విలియం కూర్చో విలియం వాటర్ తీసుకొచ్చి ఆంటీ ఆంటీ చెప్పండి ఆంటీ ఆంటీ సిక్కి అని మీరు చెప్పండి
ఇదంటే ఎవరా అక్క కృష్ణుడు బైబిల్లో నుంచి ఈ రోజు ఒక స్టోరీ చెప్తా సరేనా? అందరు గుర్తుపెట్టుకోండి, మళ్ళా వీకెండ్ వస్తే అడుగుతా. ఆంటీల గురించి, ఆంటీ అంకుల్ గురించి సరేనా? బైబిల్లో నుంచి మాట్లాడుకుందాం ఈరోజు స్టోరీ. రే బాబులు, అక్క బేదు అనే ఆంటీ యొక్క బేదు. ఎవరు ఆంటీ పేరు? ఏం పేరు? ఆమె అదేంటి, ఆమెకు ముగ్గురు కుమారులు, ఆమెకు ముగ్గురు పిల్లలు. ఒక బేద ఆంటీకి ఎంతమంది పిల్లలు? ముగ్గురు. అహరోను, మిరియాము, వీళ్ళిద్దరు ఫస్ట్. నెక్స్ట్ ఇంకొక ఆయన మోషే. తెలుసా మీకు స్టోరీ? ఏ ఇటు మళ్ళరా, నువ్వు పడతావు. ఇటు మళ్ళరా, అది పడతావు. ఎంతమంది పిల్లలు? పిల్లలు చెప్పండి, ఏమేం పేర్లు? అహరోను, చెప్పు. మిరియాము, ముగ్గురు. మోషేకి ఇంకా అప్పుడే మనం మాట్లాడద్దు. వాళ్ళిద్దరు పేరు అహరోను, మిరియాము. వీళ్ళిద్దరు యొక్కబేదు ఆంటీ వాళ్ళ పిల్లలు. అర్థమవుతుందా? యొక్కబేదు వాళ్ళ ఆంటీ వాళ్ళ పిల్లలు. ముగ్గురు పిల్లలు. ఎంతమంది పిల్లలు? అయితే వాళ్ళందరూ ఎక్కడుండే వాళ్ళు? ఐగుప్తు దేశంలో. అంటున్నా పిల్లలు? ఎక్కడ? ఐగుప్తు దేశంలో. వాళ్ళందరూ ఎక్కడ? చాక్లెట్ ఇస్తారని చెప్పిన వాళ్ళకందరికి. దేవుడు చెప్పు, ఎక్కడుండే దేవుడు? ఎక్కడ? ఐగుప్తు దేశం వాళ్ళు. ఆంటీ ఉండేది, ఆంటీకి ఇద్దరు పిల్లలు. యొక్కబేదు, మిరియాం అనే ఇద్దరు పిల్లలు. సదా వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండేవారు. ఎక్కడ ఉండేవారు? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఇద్దరు కలిపి ఉండేవారు. ఉంటే ఐగుప్తు దేశంలో ఫరో రాజు. ఐగుప్తు దేశంలో పెద్ద రాజు ఎవరు? ఫరో రాజు ఐగుప్తు దేశాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని రెండు పరిపాలిస్తాడు. ఏమైనా నువ్వు ఎందుకు వస్తున్నావు? ఇదైతే పెద్ద డిస్టర్బెన్స్. ఇప్పుడు నీకు చాక్లెట్ వీళ్ళందరికీ ఇస్తా, నీకే ఇయ్యరా? వింట స్టోరీ పేరు ఏంటి? ఆంటీకి ఎంతమంది పిల్లలు? ఆ పేరు పేరు యొక్కబేదు ఆంటీ ముగ్గురు పిల్లలు. మిరియాము, మోషే, అహరోను. అర్థమైందా? వీళ్ళ ఫ్యామిలీ అది. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండేవారు. ఐగుప్తు, ఇశ్రాయేలు దేశం రెండు ఒక దగ్గరనే ఉండేవి. ఉంటే ఐగుప్తు దేశంలో ఫరో రాజు అనే పెద్ద రాజు ఉండేది. అయితే ఐగుప్తు దేశం కన్నా ఇశ్రాయేల్ దేశం చాలా విస్తరిస్తుంది. చాలా మంది పిల్లలు పుట్టి ఇశ్రాయేల్ దేశము చాలా పెద్దగా అవుతుంది అనేసి రాజుకు ఇశ్రాయేల్ దేశం మీద కోపం వచ్చి ఎవరైతే 2 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ చంపేయండి రాజు రూల్ పాటిస్తాడు. అర్థమైందా? అయితే ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నాయో ఇశ్రాయేల్లో వాళ్ళందరినీ చంపడానికి కూర్చోరా నువ్వు. కీర్తనించుడు. అయితే ఇశ్రాయేలు ప్రజలల్లో ఎవరెవరు చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళని చంపనీకి ఐగుప్తు రాజు పాస్ చేసిండు కదా. అప్పుడు ఆ టైంలో మోషే జన్మిస్తాడు. మోషే జన్మిస్తే మోషే చాలా చిన్నవాడై ఉంటాడు. చాలా చిన్నవాడు ఉంటే వాళ్ళ మమ్మీ పేరు ఏం పేరు? యొక్కబేదు. ఆ ఆంటీ ఏమనిస్తుంది? అయ్యో రాజు రూల్ పాటించిండు, అయ్యో 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని అందరినీ చంపేస్తున్నాడు. ఇప్పుడు ఈ టైంలో మోషే పుట్టిండు, మరి ఇప్పుడు ఇలా చేయాలి అనేసి వాళ్ళ అమ్మ 3 సంవత్సరాల దాకా
చిన్న ఉంటుంది కదా, చిన్న ఉంటే ఏడ్చినా సౌండ్ బయటికి వినిపించదు. చిన్న ఉన్నాడు, ఆయనకి ఏం అవసరం ఉంటుంది, పాలు తాగుతాడు, చిన్న ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎలాంటి అంటే ఏడవడం కానీ అలాంటి పెద్ద సౌండ్ రాకుండా వాళ్ళ అమ్మ 3 నెలల వరకు మంచిగా కాపాడింది ఇంట్లో. 3 నెలల తర్వాత ఆయన చాలా ఏడవడం స్టార్ట్ చేసిండు. బెన్సీ చాలా ఏడవడం స్టార్ట్ చేసేసరికి ఫరో రాజుకు చాక్లెట్ ఇస్తారు సార్. అయిపోయినాక ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకి చాక్లెట్ ఇస్తారు. అయితే అలా ఎవరు చెప్పమని చెప్పారు పిల్లలను? వెరీ గుడ్, వీరికి ఇస్తా చాక్లెట్. ఫరో రాజు ఎవరిని చిన్న చిన్న పిల్లలు మగ పిల్లలు ఎవరెవరు పుట్టిరో ఇస్రాయేల్లో అందరినీ చంపేయాలని ఫరో రాజు చెప్తాడు. చెప్పినప్పుడు ఆ టైంలో మోషే జన్మిస్తాడు. మోషే జన్మించినప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, అయ్యో రాజు పెద్ద రూల్ పాట చెప్పిండు, ఇప్పుడు నా పిల్లగాన్ని చంపేస్తారేమో అని భయంతో వాళ్ళ అమ్మ ఏం చేస్తారంటే 3 నెలల వరకు ఇంట్లో కాపాడి 3 నెలల తర్వాత ఒక నదికి వెళ్ళి నదిలో ఒక పెట్టె, చిన్న పెట్టె, జోయా పెట్టె అని ఉంటుంది, జోయా పెట్టె దాన్ని అల్లి అలా మోషన్ పండబెట్టి వెళ్ళిపోతే వాళ్ళ అక్క అయినా వాళ్ళ అక్క మిరియాము ఏమని వాళ్ళ తమ్ముడిని వాటర్లో వండబెడితే మిరియాము ఇక వాళ్ళ అమ్మ పండబెట్టి లోపలికి వచ్చేస్తుంది బాధతో. మిరియాము అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, అమ్మో నా తమ్ముడిని నీళ్ళలో వండబెట్టిరు, ఎవరు తీసుకెళ్తారో ఎవరికి దొరుకుతారో అని మిరియాము అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది వాళ్ళ తమ్ముడిని. అబ్జర్వ్ చేస్తూ ఉండగా నదికి స్నానం చేయడానికి ఫరో రాజు కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని నదికి వస్తుంది. అందరు ఏం చేస్తారు, మీరు ఇద్దరు ఏం చేస్తారు? ఎవరు వస్తారు స్నానానికి? ఫరో రాజు కూతురు స్నానానికి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని నదికి వస్తారు. నదికి వచ్చినప్పుడు ఆ పెట్టెలో ఎవరు ఉంటారు? మోషే ఉంటాడు. మోషే చిన్నవాడై ఉండి ఆ పెట్టెలో ఉంటాడు. అయితే ఫరో రాజు కూతురు ఆ పెట్టెను తీసి వీళ్ళు ఎవరున్నారో పెట్టె ఓపెన్ చేస్తే మోషే ఉంటాడు. మోషే చిన్నగా మంచి సుందరుడిగా చాలా అందంగా ఉంటే ఆ ఫరో రాజు రానేమంటది, ఈమెను ఈ పిల్లగాడు మనం పెంచుకుందాం అనేసి వాళ్ళ ఫ్రెండ్స్తోని షైనీ ఇక ఫ్రెండ్స్తోని అందరినీ కలిసి ఫరో రాజు కుమార్తెను ఆ పిల్లగాడిని తీసుకొని ఎత్తుకోగానే అప్పుడే వాళ్ళ అక్క అయిన మిరియాము ఏం చేస్తుంది, దబదబ వెళ్తొచ్చి అక్క మీరు ఆంటీ మా తమ్ముడు అంటే మళ్ళీ తెలిసిపోతుంది కదా, చంపేస్తారు కదా, అట్లా చెప్పకుండా అక్క ఈయన చూసుకోవడానికి మీకు ఎవరన్నా సహాయం కావాలా అనేసి మిరియాము వాళ్ళకి చెప్తుంది. అర్థమవుతుంది పిల్లగాని వాళ్ళ ఫరో రాజు వాళ్ళ కుమార్తె స్నానానికి వస్తే అక్కకి చెప్తుంది, ఈయన చూసుకోవడానికి ఎవరినైనా తీసుకురావాలి తీసుకురా, ఈయనను చాలా రోజులు పెంచడానికి మంచిగా పెద్దగా చేస్తే ఆమెను తీసుకురండి అనేసి ఈ మిరియాముకు రాజు కుమార్తె చెప్తుంది. చెప్పినప్పుడు మిరియామిగా ఎవ్వరు చెప్పదు, వాళ్ళ అమ్మనే వదిలేస్తుంది కదా నదిలా. అయితే ఎవరికైనా చెప్తే ఎవరికైనా చెప్తే మళ్ళీ తీసుకుపోయి చంపేస్తారని ఆ మిరియాం వచ్చి మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గర పోయి స్పీడ్గా వెళ్తొచ్చి మమ్మీ మన తమ్ముడు అక్కడ రాణికి దొరికిండు, మళ్ళీ రాణి ఆయనను చూసుకోవడానికి మనుషులను తీసుకురమ్మన్నది అనేసి వాళ్ళ అమ్మనే యోకాబేదును వాళ్ళ అమ్మనే తీసుకొని మిరియాం పోతుంది. పోయినప్పుడు అప్పుడు ఆ ఫరో రాజు కుమార్తె ఏమంటది, ఈయనను మీ దగ్గరనే ఉంచుకొని చాలా పెద్దవాడైనప్పుడు మా ఇంటికి పంపించండి, ఈయనకేం అవసరతలు ఏమున్నా డబ్బు కావాలన్నా ఏది కావాలన్నా నాకు అడగండి నేను ఇస్తాను అని చెప్పి ఆ రాణి మళ్ళీ ఎవరికి ఆమెకే
వాళ్ళ కొడుకును ఎవరికి ఇచ్చారు? వాళ్ళ అమ్మకే ఇచ్చారు. మళ్ళీ నదిలో దొరికినాక మీరే దగ్గర పెంచండి, మీ దగ్గరనే ఉంచుకోండి అనేసి యోకాబేదుకు మోషన్ తీసుకొచ్చి ఇస్తారు. ఇక మోషన్ చాలా రోజుల వరకు ఇక వాళ్ళ అమ్మ పెంచి పెద్దగా అయిన తర్వాత మళ్ళీ రాజు అదేంటి అలా ఓకే మోషన్ చాలా పెంచినాక పెద్దవాడైనాక మళ్ళా మోషన్ తీసుకెళ్ళి ఫరో కుమార్తెకి ఇస్తారు. ఫరో కుమార్తెకి ఇచ్చినాక ఫరో కుమార్తె ఏడికి తీసుకెళ్తుంది? మళ్ళీ ఇంటికి తీసుకెళ్తుంది. అంత పెద్ద రాజే వాళ్ళ కుటుంబాల్లో ఎవ్వరు మగపిల్లలు ఉండొద్దు, ఇస్రాయిల్ ప్రజలలో ఎవ్వరు ఉండొద్దు, పిల్లల్ని చంపేరు అనే రాజే మన ఏమో మోసం అయ్యి వాళ్ళ ఇంటికి ఎవరైతే ఫరో రాజు పిల్లలందరినీ చంపేయాలి, పిల్లల్ని ఉంచొద్దని చెప్పిండ్రు వాళ్ళ ఇంట్లోనే మోసం చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ దగ్గరనే బతికి రాణి చేతిలో దొరికి మళ్ళీ రాణి చేతుల నుంచి మళ్ళీ వాళ్ళ మమ్మీ చేతిలోకి వచ్చి వాళ్ళ మమ్మీ మళ్ళీ పెంచి పెద్దగా అయినాక ఫరకు కుమార్తెకు అప్పచెప్తారు. కుమార్తెకు అప్పచెప్పిన తర్వాత మళ్ళీ రాజు వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతాడు. ఎవరు? మోషే. అర్థమైందా? ఇటు అర్థమైందా? ఏమర్థం? అయితే ఇదంతా అసలు తమ్ముడు నీళ్ళలో వదిలేసిండు, నాకెందుకులే అని మిరియాం వదిలేసిందా? మిరియాం వదిలేయకుండా ఆయన తమ్ముడిని కాపాడుకుంటూ చూస్తూ ఫరో రాణికి అనిపించినప్పుడు రాణికి దగ్గరికి వెళ్ళి ఏంటి ఇతన్ని చూసుకోవడానికి మీకు ఎవరికన్నా కావాలన్నా అని రాణిని అడిగి మళ్ళీ రాణిని అడిగినప్పుడు అవును కావాలి అని అన్నప్పుడు మళ్ళీ తీసుకో అదేమో ఊర్లో ఎవరికైనా చెప్పేస్తా అని మిరియాము వచ్చి మళ్ళీ వాళ్ళ మమ్మీకి చెప్పి వాళ్ళ మమ్మీ దగ్గర వాళ్ళ తమ్ముడిని పెంచి పెద్దగైనాక మళ్ళీ ఫరో రాజు ఇంటికే పంపిస్తారు. అర్థమైందా? మిరియాము నాకెందుకులే అని వదిలేసిందా? వాళ్ళ తమ్ముడిని ఎట్లా చూసుకుంది? వాళ్ళ తమ్ముడు నాకెందుకులే నీళ్ళలో ఓనని వదిలేసిందా? కావాలి కాల్చింది. అందుకే మీరు మీ చెల్లెలతో మీ తమ్ముళ్ళతో ఎట్లుంటారు? ఎవరన్నా కొట్టినా కానీ ఏమన్నా చేసినా కానీ మనకి ఎందుకులే అని పట్టించుకోరు కదా. మిరియాం అట్లా లేదు వాళ్ళ తమ్ముడు పట్ల. అర్థమైందా? యోకాబేదు ఆంటీకి ఎంతమంది పిల్లలు? ముగ్గురా? పేర్లు ఏం పేర్లు? మోషే, మోషే, మిరియాము. చెప్పు. మోషే, మిరియాము, ఇంకొకరు అర్థమైందా? ముగ్గురు యోకాబేదు ఆంటీ పిల్లలు. అర్థమైందా? స్టోరీ అర్థమైందా? మళ్ళీ ఆంటీ వచ్చినప్పుడు చెప్పాలి మరి, సరేనా? ప్రే చేసుకుందాం. కూర్చోండి. అందరు ఇక్కడ చూడండి, కళ్ళు మూసుకోండి. ఇక ప్రే చేస్తా. వెళ్ళం అది ఆప్షన్ ప్రే చేసి అందరు మొక్కల మీద రండి. కళ్ళు మూసుకోండి. అందరూ ఎక్కడ చూడొద్దు. మీరు ఎక్కడ చూస్తే దేవుడు మిమ్మల్ని చూస్తాడు, క్షమించాడు. ఏ కీర్తన నేను ఏం చెప్తున్నా? అందరు కళ్ళు మూసుకొని లేవని పైకి. షైని లేవు, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటున్నారా? బాబులో బెంచ్ ముందుకు. షైని కళ్ళు మూసుకోండి. దేవుడు కొడతాడు వాళ్ళ. దేవుడు పైకి వెళ్ళి చూస్తున్నాడు. కళ్ళు మూసుకోండి. మిమ్మల్ని ప్రేమించిన ప్రేమ
తండ్రి పాటల వల్ల తండ్రి ప్రభా యేసయ్య మీతో మాట్లాడారు బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా యేసయ్య మీకు స్టోరీని తండ్రి ప్రభా వాళ్ళ హృదయాన్ని చేయండి తండ్రి లోకం వైపు చూడకుండా ప్రభా నిన్ను చూసి తండ్రి సృష్టికర్త దేవుడిని ఎరిగి తండ్రి ప్రభా యేసయ్య తండ్రి నీవే గొప్ప దేవుడు అని తెలుసుకునే భాగ్యాన్ని ఇవ్వండి అవును తండ్రి చిన్నపిల్లలను మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా యేసయ్య బాల్యం నుండి తండ్రి ప్రభా నిన్ను ఎరిగి సృష్టికర్తను తండ్రి ప్రభా యేసయ్య తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రభా ఇప్పటివరకు గొప్ప దేవానికి వందనాలు తండ్రి ప్రభా యేసయ్య స్టోరీలో సహాయపడుతూ వచ్చారు తండ్రి పాఠాలలో సహాయపడుతూ వచ్చారు తండ్రి ప్రభా యేసయ్య ఇప్పటి వరకు తండ్రి నీ కంచు కాపుదల మాపై ఉంచి తండ్రి ప్రభా ఎటువంటి ఏ అడ్డంకం రాకుండా మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిన గొప్ప దేవునికి ఏమి చిరునని తెచ్చుకోక ఈ చిన్ని ప్రార్థనని బంగారు పనులకు సమర్పించుకుంటున్నాను తండ్రి కొంచెం